సింగరేణి భరోసా యాత్రకు తెలంగాణ బీజేపీ సిద్ధమైంది. ఈ నెల 13, 14 తేదీల్లో 2 రోజుల పాటు సింగరేణి భరోసా యాత్ర చేపట్టబోతున్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. తెలంగాణ బీజేపీ చీఫ్ రామచంద్రరావు 13న కొత్తగూడెం, ములుగు ప్రాంతాల్లో పర్యటించగా 14న భూపాలపల్లి, రామగుండం, శ్రీరాంపూర్, మంచిర్యాలలో భరోసా యాత్ర చేపట్టబోతున్నారు. సింగరేణికి కాంగ్రెస్, బీఆర్ఎస్ చేసిన నష్టాలను ఎత్తి చూపుతామంటున్నారు కమలనాథులు. యాత్రలో భాగంగా సింగరేణి కార్మికులతో ముఖాముఖి భేటీ అయ్యి తాడిచెర్ల మైన్ ను సింగరేణికి కేటాయింపుపై వివరణ ఇవ్వబోతున్నారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ అజయ్ అందిస్తారు. అజయ్, బీజేపీ నేతలు సింగరేణి భరోసా యాత్రకు సిద్ధమైనటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది. కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి బొగ్గు గనుల శాఖ మంత్రి అయినటువంటి కిషన్ రెడ్డి, అదేవిధంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు ఇద్దరు కలిసి కూడా ఈ సింగరేణి భరోసా యాత్రను ప్రారంభించనున్నారు. ఈ భరోసా యాత్ర ముందుగా కొత్తగూడెం, ములుగు ప్రాంతాల్లో ఈ భరోసా యాత్ర మొదటి రోజు 13వ తేదీన కొనసాగుతుంది. 13వ తేదీన అక్కడ నుండి భూపాలపల్లికి చేరుకుంటారు. అక్కడనే రాత్రి బస చేసి ఆ తర్వాత 14వ తేదీన భూపాలపల్లి, రామగుండం, అదేవిధంగా శ్రీరాంపూర్, మంచిర్యాల, సింగరేణి పరిసర ప్రాంతాలన్నిటి కూడా వాళ్ళు సందర్శిస్తారు. ఎక్కడికక్కడ గేట్ మీటింగ్లు, సభలు, సమావేశాలు పెడుతూ ఈ యాత్ర అనేది కొనసాగుతుంది. మొత్తం 4 జిల్లాలలో 3 సభలు, 5 చోట్ల కార్మికులతోటి సమావేశాలు నిర్వహించే విధంగానైతే ఈ ఏర్పాట్లు అయితే చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. మరి ముఖ్యంగా ఈ సింగరేణికి ఇటీవల తాడిచెర్ల మైన్ బ్లాక్ 2ను కేటాయించడం జరిగింది. ఆ బ్లాక్ 2 కేటాయించడం వల్ల ఇప్పటికే 2 లక్షలకు పైగా మెట్రిక్ టన్నుల బొగ్గు అక్కడ ఉంది అనే దానికి సంబంధించినటువంటి వివరాలను ఇప్పటికే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలియజేయడం జరిగింది. ఈ విషయాన్ని స్వయంగా కార్మికుల దగ్గరికి వెళ్ళి వారికి వివరించనున్నారు. అదేవిధంగా ఏదైతే గతంలో బీఆర్ఎస్ అదేవిధంగా కాంగ్రెస్ ఏ విధంగా సింగరేణి నష్టాల ఊబిలోకి నెట్టాయి, ఇప్పటికే అప్పుల భారంతో ఏ విధంగా సింగరేణికి రావాల్సినటువంటి బకాయిలు ప్రభుత్వం నుండి రాకపోవడంతో ఎలాంటి ఇబ్బందులు పడుతుంది, ఆర్థికంగా ఏ విధంగా కష్టాలు పడుతుంది. గత ప్రభుత్వం దాదాపు 25,000 కోట్లగా బకాయిలు సింగరేణికి పెట్టగా ఈ ప్రభుత్వం మరొక 28 కోట్ల వరకు కూడా బకాయిలు పెట్టిందంటూ ఇప్పటికే బీజేపీ నేతలు ఆరోపిస్తున్నటువంటి సందర్భం కనబడుతుంది. అదేవిధంగా ఇటీవల సింగరేణిలో దాదాపు 40 లక్షల మెట్రిక్ టన్నుల బొగ్గు మాయమైందన్న ఆరోపణలు కూడా వినపడుతున్నాయి. దీనికి సంబంధించినటువంటి అంశాలను ఎత్తి చూపుతూ ఎక్కడికక్కడ కార్మికులతోటి గేట్ మీటింగ్లు, సభలు, సమావేశాలు నిర్వహించుకుంటూ 4 జిల్లాల పొడవునా ఏదైతే గోదావరి పరివాహక ప్రాంతం ఉందో సింగరేణి బెల్ట్ అంతా కూడా బీజేపీ నేతలైనటువంటి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు, అదేవిధంగా కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి పర్యటిస్తూ ఈ అంశాలన్నింటి కూడా ఇటు కార్మికులకు నేరుగా వివరించే ప్రయత్నం చేయనున్నారు. అదేవిధంగా సింగరేణికి కేంద్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి మంచి అంశాలను వివరిస్తూ అదే సమయంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ చేసినటువంటి నష్టాలను, వారు తీసుకున్న నిర్ణయాల వల్ల జరిగినటువంటి ఇబ్బందులను గత 20 సంవత్సరాలుగా లేదా గత 10 సంవత్సరాలుగా బీఆర్ఎస్ ప్రభుత్వం ఓపెన్ యాక్షన్లో పాల్గొనకుండా, సింగరేణికి మైన్స్ రాకుండా, కొత్త గనులు ఏర్పాటు చేయకుండా తీసుకున్నటువంటి నిర్ణయాలతో ఏ విధంగా కార్మికులకు నష్టం జరిగింది అనే అంశాలను వివరించుకుంటూ వెళ్ళనున్నారు. మొత్తంగా చూసుకున్నట్లయితే ఇప్పటికే పర్మనెంట్ కార్మికులైనటువంటి 41,000 కార్మికులు, అదేవిధంగా కాంట్రాక్టు, అవుట్సోర్సింగ్ సిబ్బందితో సంబంధించి వాళ్ళకి ఎలాంటి లబ్ధి చేకూరనుంది, కొత్తగా తాడిచెర్ల మైన్ 2 ద్వారా ఎంతమందికి ఉపాధి దొరుకుతుంది అనే అంశాలను కూడా నేరుగా కార్మికులను కలిసి వివరించే అవకాశం అయితే మనకు కనబడుతుంది. కొంత ఏ దేశంలో ఎక్కడ లేని విధంగా 2014 తర్వాత మొదటిసారి ఎలాంటి యాక్షన్ లేకుండా తాడిచెర్ల బ్లాక్ 2ను సింగరేణికి కేటాయించడం అనేది గొప్ప విషయంగానైతే ఇప్పటికీ కిషన్ రెడ్డి అభివర్ణించినటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది. అదేవిధంగా ఇటీవల సింగరేణి భవన్లో రివ్యూ సందర్భంగా బీజేపీ నేతలు అనేకమైనటువంటి ఫిర్యాదులను కూడా నేరుగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కలిసి ఇటు సింగరేణి సీఎండీ సమక్షంలోనే ఫిర్యాదులు ఇచ్చినటువంటి సందర్భం కనబడుతుంది. వాటికి సంబంధించినటువంటి అంశాలను ఎక్కడికక్కడ రివ్యూ చేసుకుంటూ అధికారులతోటి, అదేవిధంగా కార్మికులతోటి సమావేశాలు అవుతూ సభలు నిర్వహిస్తూ ఈ అంశాలన్నిటి కూడా వారికి వివరిస్తూ 2 రోజుల పాటు ఈ సింగరేణి భరోసా యాత్ర అయితే సాగనుంది.